తెలంగాణ పాలిటిక్స్ లో సవాళ్ల పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాళ్లతో హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లు తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు కొట్టి ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అంటే కాలేజ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పుడు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంతో ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూజ కూర్చున్నట్టుగా నేను రాసిన ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్ళకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టడానికి ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరే తప్పు చేసిన మాట్లాడారు. నేను ఎంత తప్పు చేసిన నేను ఛాలెంజ్ విసిరింది. కేటీఆర్ మాట్లాడినా 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు. మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని మీరు ప్రతి అంకె అక్షరం దేనికి ఎంత ఉంది 4 పేజీలు రాసింది. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. నేను ఎంత చేసింది మా ప్రభుత్వం నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ దానిపైన కాదు కదా. ఇదే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వన్నప్పుడే కొన్ని మాసాల పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీఆర్ఎస్ కు మంత్రి జూపల్లి మరోసారి సవాల్ విసిరారు. తన రాజీనామా సవాల్పై కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇవాళ 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తానన్నారు. అప్పులపై తాను చెప్పింది తప్పైతే మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జూపల్లి సవాల్ కు మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జూపల్లి తీరు పూటకో సవాల్ రోజుకో అడ్రస్లా మారిందని ఎద్దేవా చేశారు. జూపల్లి చెప్తున్నవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. జూపల్లి లేఖలో కాంగ్రెస్ అప్పు 1.77 లక్షల కోట్లు అని పేర్కొనగా ఆర్బీఐ ప్రకారం కాంగ్రెస్ అప్పు 1.86 లక్షల కోట్లని తెలిపారు. 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు అసెంబ్లీలో 5 నెలల క్రితం సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు లెక్కలు చెప్తున్న జూపల్లి పాలమూరు బిడ్డ అయితే రాజీనామా చేయాలన్నారు. గవర్నమెంట్ అధికారిక లెక్కలు 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తెకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టిండ్రు? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామన్నారు. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, నేను కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు? నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుంది. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు సారీ కేటీఆర్ హరీష్ రావు వస్తా నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలేదు. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏంటో నీ కథ ఏంటో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. స్క్రీన్ లో చూపిస్తాను సంగతి. ఉత్త మాటలు చెప్పాలి, వీడియో చూపించి చెప్తా. ఇక బటన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తాము చేసిన అప్పులను అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ హరీష్ రావు ప్రజాప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా
అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆర్, వారే వస్తారు, వారే పాలిస్తారు. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మీరేం చేద్దాం అనుకున్నారో మీకే తెలియదు. మీరు మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు బిగ్ షోను తలపిస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మీడియా కవరేజ్ కోసం 2 పార్టీలు పడుతున్న తంటాలను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలే. ఆ 2 పార్టీలను తెలంగాణ ప్రజలు ఎలిమినేషన్ చేయబోతున్నారని చెప్పారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని జనం కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి పదే చెప్పారు. ఫోన్ షాపింగ్ కు పాల్పడ్డారని పదే చెప్పారు. అయినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మాట్లాడినా, ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పనులను వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పనులను వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ అయినా ఇంకో నాయకుడు లేని వాళ్ళ. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీ అన్నది అక్కడ. ఎందుకంటే 2 అవినీతి పార్టీలే వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పనులు అంటే మీరు అవినీతి పనులు, మీరు అవినీతి పనులు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ 2 కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మేము బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకి సాగుతూనే ఉన్నది. 100 మందిని 1000 మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలో వస్తున్నది. మీరు విచారణ గిన్ని రోజుల నుంచి విచారణ చేసి 100 మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నర్ అంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టారు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? సర్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీ మ్యాపింగ్ పేరుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 10 నుంచి 12,000 ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తుందని మండిపడ్డారు. బీఎల్ఓల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, ఇంటింటికి వెళ్లకుండానే ఇష్టానుసారంగా దరఖాస్తు ఫారంలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీ మ్యాపింగ్ కంటే ముందే మన నియోజకవర్గంలో సుమారు 15 నుంచి 12,000 ఓట్లు పోయినాయి. దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారికి, చంద్రకళ గారికి ఆల్రెడీ కంప్లైంట్ పోయినాయి. ప్రీ మ్యాపింగ్ కంటే ముందు ఓట్లు తీయడం అంటే ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది అని చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్. పెద్ద కాన్స్పిరసీ కుట్ర జరుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు మనం కంప్లైంట్ ఇచ్చాం. ప్రీ మ్యాపింగ్ కంటే ముందు మా ఓట్లు కట్ అయినాయి, సుమారు 10,000 ఓట్లు పైన కట్ అయినాయి అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాం. ప్రీ మ్యాపింగ్ కంటే ముందే మన ఓట్లు పోతే మనం ఎవరు చెప్పుకుంటాము? కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు, మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా పనిచేయకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి మా ఓటు హక్కుని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ప్రీ మ్యాపింగ్ కంటే ముందు ఎన్ని ఓట్లు తీసేశారో అది మళ్ళీ ఇంక్లూడ్ చేయాలని చెప్పి
కడప జిల్లా వాసుల దశాబ్దాల కళ అయిన ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్మించనున్న రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. 2 దశల్లో ఏకంగా 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంటోంది. మీ రాజధాని ఏదంటే కాలర్ ఎత్తుకొని చెప్పే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. కడపలో ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభించారు. రాజధానిపై జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్న మావిగన్, నిన్న విజయవాడ, రేపేమంటారోనని ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, రాష్ట్రం ఆత్మాభిమానంతో ఆడుకోకూడదన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలు ఆడారు. అది అవుతానే ఈ రోజు అధికారం పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఎంత డబ్బులున్నా లాభం లేదు. మనందరికీ భద్రత ఉండాలి. మా ఆడబిడ్డ రోడ్డు మీదకి పోతే తిరిగి రాలేని పరిస్థితి వస్తే నేను ఎన్ని లక్షల తలసరి ఆదాయం సంపాదించినా అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నసీర్తో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియా దుర్వినియోగం, అభ్యంతరకర పోస్టులు, వాటి ప్రభావంతో శాంతి భద్రతలపై ఏర్పడుతున్న పరిస్థితులను గవర్నర్ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కడప స్టీల్ ప్లాంట్ పనుల పునఃప్రారంభంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్కు ఆయన అభినందనలు తెలిపారు. రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక ఘట్టమన్నారు జగన్. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జేఎస్డబ్ల్యూను ప్రాజెక్టు డెవలపర్గా ఖరారు చేశామని గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపు, భూ కేటాయింపు సహా అవసరమైన అన్ని అనుమతులు పూర్తి చేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగాయని, ఇప్పుడు 2 ఏళ్లుగా పనులు నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. పనులు మళ్లీ ప్రారంభం కావడం శుభపరిణామమని జగన్ పేర్కొన్నారు. కడప ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు రావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనులపై పలు ప్రశ్నలు సంధించారు. అమరావతి నేల రాజధానికి అనుకూలం కాదని గతంలో పలువురు చెప్పారని, అమరావతిని పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది, మరొక 50,000 ఎకరాలు ఆర్ఎస్టీది కూడా ఉంది. దాన్ని
డెవలప్ చేయడానికి లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోని ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్ తో వచ్చారు. అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంది? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నారు. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే. ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలి, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 floors 3 floors ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు పేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఆయనకు చంద్రబాబు నాయుడు గారి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తాను రా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు రైట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డీఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్ లో తిరిగితే అదంతా కూడా సిఆర్డీఏ కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది? మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందు చూశాను. 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. అప్పు మాత్రం ఇప్పుడు 47,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలకు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు, అంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు, వెలిగొండ ఎంత 1000 కోట్లు 1100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు, పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ళ ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది, వాటిని పే చేయొచ్చు. ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయింది, కానీ ఇప్పటి వరకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు, ప్రారంభించిన ప్రాజెక్టులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ తామే కొత్తగా ఏదో చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ శంకుస్థాపనలు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హయాంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని కార్యరూపం తీసుకురావాలి. ప్రభుత్వం నిర్మించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు. కావాల్సినటువంటి సహకారాన్ని, భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ని ప్రభుత్వం నుంచి ఇద్దాం. నిర్మించేటువంటి బాధ్యత అంతా కూడా JSW టేకప్ చేస్తుందనేటువంటి ఉద్దేశంతో 2022 డిసెంబర్ 21న ఇచ్చినటువంటి జీవో ఇది. దానికి శంకుస్థాపన చేశాం. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకొచ్చాం. కావాల్సినటువంటి ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించి వాటర్ 2 TMC వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి 2 TMC వాటర్ ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంగీకరించాం.
వైఎస్ఆర్ సిఎల్ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరిట కడప స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ రాజకీయాలు వేడెక్కాయి. బాలసముద్రం భూముల వేలం ప్రక్రియలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయికి చేరాయి. తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి వద్ద ప్రమాణం చేస్తామని ఇరు వర్గాలు సవాలు విసురుకోవడంతో వరంగల్ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు దీని మీద ఆల్రెడీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి లెటర్. ఇది ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. మొత్తం మీ బతుకంతా బయటపడుతుంది. మీరు చేసిన 10 ఏళ్లలో చేసిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ వెంచర్ వాడికి రేట్లు పెంచాలని చెప్పి ఎవరికి డబుల్ రోడ్లు వేయించినావు. వాళ్ళు రేట్లు అన్ని చిట్ ఫండ్ కంపెనీలకు ఎక్కడెక్కడ డబుల్ రోడ్లు వేసినావు అన్ని వేయించింది మర్యాద రెడ్డి అవునా కాదా? అను కాలోజీలా టెండర్ వేసినావు. దాంట్లో వాడిని మోసమైంది. దాని మీద మేము ఎంక్వైరీ చేయించినాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయించి వాడిని బ్యాక్ లిస్ట్ చేసి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము లెటర్ పంపినాం గవర్నమెంట్కి. శ్రీనివాసరావు అంటారు కాంట్రాక్టర్, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. వాడు కాలేజీ కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఫండ్స్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తో కాలేజీ కంప్లీట్ చేసినాము. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ను వివాదంలోకి నెట్టాయి. ముఖ్యమంత్రి విజయ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు ఊరట లభించలేదు. మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, అలాగే కొన్ని ప్రమోషన్ యాడ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివాదాస్పద కంటెంట్ను ఎలా అనుమతించారన్న అంశంపై ఐటీ శాఖ స్పష్టత కోరింది. ఇలాంటి కంటెంట్ను గుర్తించి తొలగించేందుకు తీసుకున్న చర్యలు, భద్రతా ప్రమాణాల అమలు వివరాలను కూడా సమర్పించాలని సూచించినట్లు తెలుస్తోంది. భక్తుల ఆరాధ్య దైవం ఆ బోలా శంకరుని దర్శనానికి వేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల మధ్య కొలువైన ఆ పరమశివుని హిమలింగ దర్శనానికి భక్తులు కాలినడకన తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. బల్తాల్, పహల్గాం ఈ 2 సాంప్రదాయ మార్గాల ద్వారా భక్తులు ఈ రోజు ఉదయం నుంచే కొండలపైకి అడుగులు వేస్తున్నారు. బంబం బోలే, హరహర మహాదేవ్ అంటూ భక్తులు చేసే శివనామస్మరణతో ఆ మంచుకుండలు మారుమోగిపోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రారంభం నుంచి మిశ్రమ ధోరణిలో సాగిన ట్రేడింగ్ చివరికి కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు గ్రీన్లో ముగిశాయి. సెన్సెక్స్ 261 పాయింట్ల లాభపడగా నిఫ్టీ 95 పాయింట్లు ఎగబాకి ముగిసింది. ప్రధాన రంగాల షేర్లలో నమోదైన కొనుగోళ్లు, పెట్టుబడిదారుల సానుకూల సెంటిమెంట్ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం కనిపించగా రానున్న ట్రేడింగ్ సెషన్లపై కూడా మార్కెట్ వర్గాలు ఆశావహంగా ఎదురుచూస్తున్నాయి. ఇంకా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాష్ న్యూస్.